నా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఏమిట్రోయ్, నీలో నువ్వే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మురిసి ముక్కలైపోతున్నావు. ఏమిటి విశేషం? ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ గర్ల్ నా ఫోటోకి హార్ట్ కొట్టింది బామ్మా. ఆయన నీకు అర్థం కావలే మా ప్రేమలో. హార్ట్ని కొట్టడం ఏమిట్రా? కొబ్బరికాయని కొడతారు, హార్ట్ని ఇస్తారు. వెధవ దిక్కుమాలిన గ్రామరు నువ్వును. ఇంతకీ వేలితో ముగ్గులు వేస్తున్నావేమిట్రా స్క్రీను మీద? ఇది ముగ్గులు వేయడం కాదు బామ్మా, మోడర్న్ స్వయంవరం. వేలు లెఫ్ట్ కంటే రిజెక్టెడ్, రైట్ కంటే సెలెక్టెడ్. ఏమిటి మరి ఏదీ తేల్చుకోలేకపోతే అప్పుడు? పాయింటే. ఏమో, నేనెప్పుడు ఆలోచించుకోలేదు. నన్ను డిస్టర్బ్ చేయకు. ఇంతకీ అమ్మాయి గుణగణాలేమిటో బయటికి చదువు. అదేం లేదు, జస్ట్ ఫేస్ నచ్చితే చూసి డేట్కి పిలిచి ప్రొసీడ్ అయిపోవడమే. ఇదెక్కడ చోద్యంరా? సుమారుగా ఉన్న వాళ్లలో మంచి మనుషులుంటేనూ ఇంతకీ డౌట్స్ అని ఎందుకే? తాతగారు నేను చూసే కదా ఇష్టపడ్డారు. మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ అనుకుంటా. మీ లవ్ స్టోరీ ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్పు, ఖాళీగా ఉన్నాం కదా, టైంపాస్ అవుద్ది. సరే అయితే పొయ్యి మీద పప్పు వేసి వస్తానుండు. ఈస్టుమన్ను కలర్ సినిమాలు బాగా ఫేమస్ అవుతున్న రోజులవి. నేనప్పుడు మెట్రికులేషన్ చదువుతున్నాను. నల్లటి త్రాచులాంటి జడ, ఆల్చిప్పల్లాంటి కళ్లతో మిస్సమ్మ సినిమాలో జమునలాగా మహముద్దుగా ఉండేదాన్ని. నిగనిగలాడే ఉంగరాల జుట్టు, నీలాగే నాపరాళ్లాంటి పళ్లతో మీ తాతగారు మొదటిసారి మేమిద్దరం వరద బాధితుల శిబిరంలో వాలంటీరింగ్ చేస్తూ కలిశాము. ఆ తరువాత రోజూ నేనొచ్చేదాకా కాలేజీ బయట కాపు కాచేవారు. నాకు ధైర్యం ఎక్కువేగా, ఆయనలా ఐమూలగా కాకుండా సూటిగా చూసేదాన్ని. రోజూ నేను నవ్వడం, ఆయన నన్ను చూసి భయంగా అరనవ్వు విసరటం. ఇలా సంవత్సరం గడిచింది. కాని ఆ సంవత్సరంలో ఆయన ఏనాడు వెధవ్వేషాలు వెయ్యటం, వెకిలి చేష్టలు చెయ్యటం లాంటివి చెయ్యలేదు. చాలా డీసెంటుగా బిహేవ్ చేసేవారు. కళ్లతోనే చూస్తూ దూరం నుండే ప్రేమించేవారు. కళ్లతో ఎలా మాట్లాడారబ్బా! మెట్రిక్యులేషన్ పాసయ్యాక ఇంకా పై చదువులు చదువుకుందామని అనుకున్నాను. కాని మా నాన్నగారికి 4 ఆడపిల్లలు కావడంతో కుదరక పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టి పెళ్లిచూపుల వరకు తీసుకువెళ్లారు. అప్పుడు నేను మీ తాతగారికి నా ప్రేమని వ్యక్తం చేస్తూ ఈ విషయమై కబురందించాను. ప్రేమ పెళ్ళిళ్ళంటే నిప్పులు చెరిగే రోజుల్లో చాలా ధైర్యంగా మా ఇంటికొచ్చి మా నాన్నగారితో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారు. చెప్పగానే మా నాన్నగారు అంతెత్తున లేచి మీ తాతగారిని చెయ్యి చేసుకున్నారు. ఆయన ఏమాత్రం చలించకుండా నా కోసం తెచ్చిన ముక్కుపుడకని టీపాయ్ మీద ఉంచి నా వైపొక నవ్వు విసిరి మౌనంగా వెళ్ళిపోయారు. ఆ వినయం నిబ్బరం చూసి మా అమ్మ నన్ను వెనకేసుకువచ్చింది. నాన్నగారికి అర్థమయ్యేలా సముదాయించింది. నేను కూడా ధైర్యం చేసి నాన్నగారిని ఒప్పించుకున్నాను. అలా మా పెళ్లైన నాటి నుండి ఆయన నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయే వరకు తన వెనుక కాకుండా పక్కనే నడిపించేవారు. బిఏ దాకా చదివించారు. నా ఆశల్ని తన ఆశయాలుగా, ఆయన ఇష్టాల్ని నా జీవన విధానాలుగా భావించి సహజీవనం చేశాం. ప్రేమిస్తే అలా ప్రేమించాలి గాని ఇలా పై మెరుగులకు విలువిస్తే ఎలాగూ? ఇదేదో సినిమా స్టోరీలా ఉంది. అయినా సినిమాలు మీలాంటోళ్ళ లైఫ్ చూసి ఇన్స్పైర్ అయినవే కదా. అయినా 1 year లుక్స్తో ప్రేమించుకోవడమా? అబ్బో, నా వల్ల కాదు. అమ్మాయిని చూశామా, చెప్పామా, తిరిగామా, వర్కౌట్ అవ్వకపోతే లైట్ తీసుకున్నామా, అంతే. అయినా మాకెన్నో ఆప్షన్స్ తెలుసా? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, డేటింగ్ యాప్స్. వివాహ బంధం అనేది మనసులకి సంబంధించింది. ఇలా రైతు బజార్లో పళ్ళు కూరలు ఎంచుకున్నట్టు కాదు. అయినా నేను చెప్తే అర్థం చేసుకునే వయసు విచక్షణ ఇప్పుడు నీకుండదులే. ఎందుకంటే మీ తరానికి ఏదైనా బటన్ నొక్కినంత సులువు కదా. నచ్చితే ఆను, లేకపోతే ఆఫున్ను. అదేం బామ్మ అలానిసో?
నిజాలు నిష్ఠూరంగానే ఉంటాయి మరి. ఎలాగోలా వెలగబెట్టుగాని ఏ ఆడపిల్ల చేత కన్నీరు మాత్రం పెట్టించుకు, నువ్వు మోసపోకు. ఇంటి వరకు ఏదైనా పెంట తెచ్చావో వీపు విమానం మోత మోగిపోతుంది. That's all for today. I hope you guys enjoyed watching Bamma's cute love story. And Bamma love story lo manam నేర్చుకోవాల్సిందేవైనా ఉంటే, the one most important thing is, if you love someone, love them deeply and not superficially. And మీ love story ఎలాంటిదో నాకు కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. And don't forget to subscribe to my channel for new videos every Thursday. Thanks for watching. I love you all.